నాన్నగారు సిటీలో పెట్టిన ఫేమస్ వినాయకుడి బొమ్మలన్నీ చూశానండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి. ఫేమస్ గణపతులు మన ఒక సిటీలోనే కాదురా, ప్రపంచం అంతా ఆయన గుళ్ళు ఉన్నాయి. ఆ గుడుల్లోనే ఎన్నో వింతలు విశేషాలు కూడా ఉన్నాయిరా. ఏంటి వింతలా? అవునరా, వింతలే కాదు, ఆ వినాయకుడి గుళ్ళకి ఎంతో గొప్ప చరిత్రలు కూడా ఉన్నాయి. మొదటిది కాణిపాకం. ఇది తిరుపతి దగ్గరలో వెలిసిన వరసిద్ధి వినాయక క్షేత్రం. ఇప్పటికీ ఈ గుళ్ళో ఆశ్చర్యపరిచే ఘటన రోజు జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ రోజు సాయంత్రం వేళ 5 నుంచి 5:30 మధ్య వరకు ఉన్న సమయాన్ని సత్యప్రమాణ సమయం అని అంటారు. అంటే ఎవరైనా ఇద్దరికి వాదన ఉండి వాళ్ళకి ఇంకెక్కడా న్యాయం జరగకపోతే అలాంటి వారు ఈ గుడికి వచ్చి స్వామి ముందు ఇద్దరు నిలబడతారు. అప్పుడు అక్కడ అర్చకులు కూడా బయటకు వచ్చేస్తారు. స్వామి మరియు ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఆ సమయంలో ఆ ఇద్దరు కూడా స్వామి ముందు నిలబడి తాము చేసిన పని గురించి చెప్తారు. ఒకవేళ ఆ పని అబద్ధం అయితే దాని ప్రభావం వెంటనే వారిపై చూపుతుంది. అదే నిజం అనుకో వాళ్ళకి ఏమీ అవ్వదు. ఎన్నో కేసులు అంటే కోర్టులో కూడా తేలనివి, సాక్ష్యాలు లేనివి కూడా ఇక్కడ తేలుతాయి. స్వామివారి దగ్గరికి వెళ్లే ముందు ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ సమయంలోనే తప్పు చేసిన వారు దాదాపుగా పశ్చాత్తాపడతారు. ఇదంతా ఆ గణేశుడి మహిమేరా. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ స్వామివారి విగ్రహం రోజు రోజుకి అలా పెరుగుతూనే ఉంటుంది. వావ్, అవునా? అవునరా, అక్కడ ఓ నది కూడా ఉంటుంది. అదే బహుద నది. బహుద నదా? ఎప్పుడూ వినలేదే. పేరు కూడా చాలా విచిత్రంగా ఉందండి. అవునరా, దానికి ఆ పేరు రావడానికి ఒక కథ కూడా ఉన్నది. పూర్వం 2 సోదరులు ఉండేవారు. వారి పేర్లు లిఖితుడు, శంకుడు. వారిద్దరూ కాణిపాకం దగ్గరలోనే నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో లిఖితుడికి ఆకలి వేస్తుంది. వెంటనే అక్కడ ఉన్న తోటలోకి వెళ్లి మామిడికాయ కోసుకొని తినబోతాడు. ఇది చూసిన శంకుడు అలా చేయడం తప్పని చెప్తాడు. అయినా కూడా లిఖితుడు మాట వినకుండా మామిడికాయను తింటాడు. తోటమాలి ఇది గమనించి వారిద్దరి దగ్గరికి వచ్చి నిలదీస్తాడు. అప్పుడు లిఖితుడు తన ఆ కాయ కొయ్యలేదని అబద్ధం ఆడతాడు. తోటమాలేమో తిన్నాడని, లిఖితుడేమో తినలేదని. ఇలా ఇరువురికే గొడవ మొదలవుద్ది. ఇద్దరూ కూడా రాజు వద్దకు వెళ్తారు. రాజు వారిద్దరు వాదనలు విని ఏం చేయాలో తెలియక శంకుడు అక్కడే ఉన్నాడు కాబట్టి శంకుడిని ప్రశ్నిస్తాడు. ఒకవైపు తన సోదరుడు, మరోవైపు ధర్మం. శంకుడు ధర్మం వైపు నిలబడి తన సోదరుడు ఆ పండ్లను కోసాడని చెప్తాడు. ఇది విన్న రాజుకి కోపం పట్టలేక లిఖితుడు 2 చేతులు నరికించేస్తాడు. ఇది చూసి శంకుడు తట్టుకోలేక తన వల్లే తన సోదరుడికి పరిస్థితి వచ్చిందని అనుకుని అక్కడే ఉన్న నదిలోకి దూకి ప్రాణత్యాగం చెయ్యాలనుకుంటాడు. కానీ ధర్మదేవత తనను కాపాడి తనకి ఏం కావాలో అడగమని చెప్తుంది. దానికి శంకుడు తన సోదరుడి చేతులు మళ్ళీ రావాలని అడుగుతాడు. అప్పుడు ఆ దేవత ఆ నదిలో ఒకసారి లిఖితుడిని మునగమని చెప్తుంది. అప్పుడు లిఖితుడు మునక వేసిన వెంటనే తన 2 చేతులు వస్తాయి. అందుకే అప్పటి నుంచి దానిని బహుద నది అని పిలుస్తారు. ఓహో, ఇంత గొప్ప చరిత్ర ఉన్నదా? ఇంతకీ నెక్స్ట్ టెంపుల్ ఏంటి నాన్నగారు? తర్వాతది అయినవిల్లి వినాయకుడి గుడిరా. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. దీనికి 2 పురాణాలు ఉన్నాయి. మొదటి కథనం ప్రకారం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం ప్రారంభించే ముందు ఇక్కడ పూజలు జరిపారని కొంతమంది చెప్తూ ఉంటారు. స్వయంభు వినాయక క్షేత్రాల్లో ఇదే మొదటిదాన్ని కూడా అంటూ ఉంటారు. ఈ క్షేత్రం కృతయుగానికి చెందిందిగా భావిస్తూ ఉంటారు. కృతయుగం నాటిదా? మరి ఇంకో కథనం ఏంటి నాన్నగారు? వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్రకు బయలుదేరినప్పుడు ఇక్కడ వినాయక ఆలయాన్ని స్థాపించారని, ఈ వినాయకుడు భక్తుల కోరికలు తీరుస్తాడని చెప్పారు. ఈ క్షేత్రం కాణిపాకం క్షేత్రం కంటే పురాతనమైంది. ఒకసారి అయినవిల్లిలో స్వర్ణ మహాగణపతి యాగం జరిగే సమయంలో గణేశుడు స్వయంగా దర్శనం ఇచ్చి అక్కడ వారిని అనుగ్రహించాడని కూడా చెప్తారు. అంతేకాదరా, ప్రతి ఏటా ఇక్కడ కొన్ని లక్షల సంఖ్యలో పెన్స్ ని వినాయక చవితి నాడు స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆ పెన్స్ అన్నిటిని అక్కడ ఉన్న విద్యార్థులకి పంచిపెడతారు. ఓహో, ఇంతకీ నెక్స్ట్ ఏ గుడి నాన్నగారు? శ్రీకాళహస్తిలోని పాతాళ వినాయకుడురా. ఈ గుళ్ళో గణేశుడు భూమి లోపల దాదాపు 40 అడుగుల లోపలికి ఉంటాడు. ఇక్కడ లోపలికి వెళ్లేందుకు కేవలం 10 మందికి మాత్రం అనుమతిస్తారు. వెళ్లే ద్వారం కూడా చాలా చిన్నగా ఉంటది. ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారిని లోపలికి అనుమతించరు. ఎందుకంటే లోపలికి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న స్వామివారికి కూడా ఒక కథ ఉందరా. పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో ఉన్న జీవనదిలోకి ప్రవేశించాలని ఆ పరమేశ్వరుని కోరాడు.
ఆ ప్రార్థనకు స్వర్ణముఖి నదికి దారి ఏర్పడింది, కానీ అందులో నీరు ఉండదు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించగా మొదట గణపతిని పూజించలేదు కాబట్టే ఇలా జరిగిందని గ్రహించి అగస్త్య మహర్షి మళ్ళీ ఆ గణేశుడిని ప్రార్థిస్తాడు. పాతాళ మార్గం ద్వారా అక్కడికి చేరుకున్న గణపతి అగస్త్య మహర్షి కోరిక నెరవేర్చాడు. ఆ మహర్షి కోరిక మేరకు గణేశుడు దర్శనం ఇచ్చిన చోటే వెలిశాడు. అందుకే ఆయన పాతాళ గణేశుడు అని కూడా పిలుస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాన్నగారు. తర్వాతది బెక్కవోల్లో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం రా. ఇది కూడా చాలా ప్రాచీనమైన ఆలయం. ఇక్కడ స్వామి చెవిలో ఏం చెప్పినా నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. ఈ గుళ్ళో గణేశుడు 9 అడుగుల ఎత్తైన విగ్రహంతో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని చాణక్యులు నిర్మించారని కూడా అంటూ ఉంటారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ కాలంలో ఈ ఆలయం భూమి లోపల ఉండేదంట. ఒకానొక సమయంలో గణేశుడు ఓ భక్తుడి కలలో కనిపించి తన ఉనికిని అందరికీ చెప్పమని చెప్పి మాయమైపోయాడంట. అప్పుడు మర్నాడే ఆ భక్తుడు గ్రామస్తులతో కలిసి స్వామివారిని బయటికి తీశారంట. అప్పట్లో ఆ వినాయకుడి విగ్రహం చాలా చిన్నగా ఉండేదంట. కానీ కాలాంతరం ఆ విగ్రహం అలా పెరుగుతూ వచ్చింది. తర్వాతది దశభుజ గణపతి ఆలయం. ఈ దేవాలయం రాయదుర్గంలో ఉన్నది. ఇక్కడ స్వామివారి విగ్రహం 19 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఉంటారు. ఈ విగ్రహం నుదుటి పైన 3వ కన్ను ఉండడం విశేషం. ఇది రాజుల కాలం నాటి ఆలయం. దేశం నలుమూల నుండి ఇక్కడికి ఎందరో మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. 14వ శతాబ్దంలో భూపతిరాయల కాలంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆది మంగళవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ గణేశుడికి కుడివైపున 5 చేతులు, ఎడమవైపున 5 చేతులు ఉంటాయి. కుడివైపు మొదటి చేతిలో నారికేలమును పట్టుకొని ఉంటారు. అందుకే భక్తులు ఇక్కడికి వచ్చి టెంకాయని స్వామివారికి సమర్పించి ఏం కోరుకున్నా అది జరుగుతుందని నమ్ముతారు. ఈ గణేశుడిని టెంకాయ వినాయకుడు అని కూడా పిలుస్తారు. నాన్నగారు, నాకు డౌట్ అండి. గణేశుడు తలని శివుడు నరికిన తర్వాతే కదా ఏనుగు తలని పెట్టారు. మరి ఇప్పుడు ఆ అసలు తల ఎక్కడ ఉందంటారు? ఉత్తరాఖండ్ లోని పాతాళ భువనేశ్వర్ అనే గుహ దగ్గర శివుడు తన కొడుకు తలను నరికాడు. ఈ గుహ అంతా లైమ్ స్టోన్ తో ఉంటుంది. ఈ గుహ లోపలికి వెళ్ళడానికి కూడా అనుమతించరు. అసలు ఎవరూ వెళ్ళలేరు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఈ గుహ పాతాళ లోకానికి దారని చెప్తూ ఉంటారు. లోపల చాలా విష సర్పాలు ఉన్నాయని కూడా అంటారు. ఇప్పటి వరకు లోపల దాకా ఎవరో వెళ్ళలేదు. పార్వతీమాత స్నానం చేసిన కొలను ఈ గుహలోనే ఉన్నదంట. అక్కడే గణేశుడికి శివుడికి భయంకరమైన యుద్ధం జరిగిందంట. కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన గుహ ఇదేనని అంటూ ఉంటారు. వేరే ఏ దేవాది దేవతలు కూడా ఇక్కడికి రాలేరు. ఇది శివుడు ఇంకా పార్వతీదేవులకి ప్రీతికరమైన స్థలం. స్కంద పురాణం ప్రకారం ఈ చోటుని మొట్టమొదటిసారిగా ఆదిశంకరాచార్యుల వారు కనుగొన్నారట. కానీ ఆయన్ను ఏవో అతీత శక్తులు గుహ లోపల దాకా వెళ్లకుండా అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. లోపలికి వెళ్లే కొద్దీ ఎన్నో వింత వింత పాములు, జీవులు అక్కడ ఉన్నాయని, ఆ చోటున మరో ప్రపంచమే ఉందని కూడా ఆయన చెప్పారు. ఏనుగు తల పెట్టిన తర్వాత రోజే అసలు తల దొరికిందని, దాన్ని శివానుచరులు ఈ గుహలోనే ఉంచారని స్కంద పురాణం చెప్తుంది. ఓహో, పెద్ద స్టోరీయే. ఇంతకీ తర్వాత కూడా ఏంటి నాన్నగారు? సాక్షి గణపతి ఆలయం. ఇది శ్రీశైలంలో ఉన్నదిరా. ఆ శ్రీశైల యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరు మొట్టమొదట ఇక్కడ ఆగి స్వామిని దర్శనం చేసుకుంటారు. భ్రమరాంబికాదేవి తన తనయుడైన గణేశుణ్ణి శ్రీశైలం మొదట్లో కూర్చోబెట్టి వచ్చే పోయేవారి యాత్రను నమోదు చేయమని చెప్పిందంట. అందుకే ఆయన అక్కడికి వచ్చిన వారి పేరు గోత్రం రాసుకుని తన తల్లిదండ్రులైన మల్లికార్జునుడికి భ్రమరాంబికాదేవికి ఫలానా వారు వచ్చారని చెప్తారంట. ఈ కారణంగానే ఆయన్ని సాక్షి గణపతి అని పిలుస్తారు. ఓహో, గణేశుడు మన దేశంలోనే కాదురా, విదేశాల్లో కూడా చాలా చోట్ల పూజింపబడతారు. దానికి ఉదాహరణే ఇండోనేషియాలోని గునుంగ్ బ్రూనోలో ఉన్న 700 ఏళ్ల నాటి వినాయకుడు. ఏంటి 700 ఏళ్ళ? అవునరా, ఇక్కడ వినాయకుడు విగ్రహం కరెక్ట్ గా అగ్నిపర్వతం ఎజ్జులో ఉంటుంది. ఆ అగ్నిపర్వతం బద్దలవ్వకుండా ఆ వినాయకుడు చూస్తూ ఉంటాడని అక్కడ వాళ్ళ నమ్మకం. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలను టెన్నేగర్స్ అని పిలుస్తారు. వాళ్ళు ప్రతి ఏటా వచ్చే వినాయక చవితి నాడు చాలా ఘనంగా పూజలు చేస్తారు. వారి పూర్వీకులు ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించారంట. ఆ జనాలు వినాయక చవితిని 15 రోజుల పాటు ఎంతో గొప్పగా జరుపుకుంటారంట. ఇది వాళ్ళకి తరతరాలుగా వస్తున్న ఆచారం అంట. ఈ సాంప్రదాయాన్ని యజ్ఞాయ కస్త అని పిలుస్తారట. బ్రహ్మ అనే పదానికి జావనీస్ లో బ్రోమో అని పిలుస్తారు. ఆ విధంగానే ఆ వాల్కెనోకి బ్రోమో అనే పేరు వచ్చింది. ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ వినాయకుడు ఆలయాలు ఉన్నాయండి? థాయిలాండ్ లో అయితే ఏకంగా వినాయకుడి విగ్రహమే ఉన్నది. ఈ విగ్రహం ప్రపంచంలో కల్లా పొడవైన గణేశుడి విగ్రహం అంట. దీని పొడవు 39 మీటర్లు, అంటే దగ్గరగా 128 అడుగులు అన్నమాట. ఈ విగ్రహం మొత్తాన్ని బ్రాంజ్ తో చేశారు. దీని నిర్మాణం 2008లో మొదలు పెడితే
2012లో పూర్తయిందంట. ఓ, ఎంతైనా మన గణపతి గ్లోబల్ గాడ్ నాన్నగారు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ సంవత్సరం వినాయక చవితి ఎక్కడ జరుపుకున్నారో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలియజేయండి.